వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సదాశివపేట మండలం వెంకటాపూర్లోని వెంకటాచల క్షేత్రంలో ఏకాదశి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిపించారు. స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు. స్వామివారికి మంగళహారతులు, మహానైవేద్యం సమర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలమూరు మట్టి మాణిక్యాల పురస్కారం ప్రతిభ పురస్కారాన్ని నిర్వహించారు. ఈ పురస్కారానికి ఎంపికైన ఔట రాజశేఖర్ ను సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ అక్షరాలే ఆయుధాలు అవుతాయని, మున్ముందు ఎన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా డిఆర్సీ సమావేశంలో మహిళా సంఘాలకు, శానిటరీ సిబ్బందికి చెత్త నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇళ్లలోని తడి, పొడి చెత్త వేరువేరుగా చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని పట్టణ ప్రజలకు సూచించారు. మున్సిపాలిటీలోని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ కోరారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్ల పహాడ్ వద్ద స్థానిక పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న నిందితులను పట్టుకున్నారు. విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి బాధ్యులైన 6 నిందితులను రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు సమయానికి బస్సులు నడిపించాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈ మేరకు మెదక్లో గల పాత కలెక్టరేట్ వద్ద వెల్దుర్తి వెళ్లే రోడ్డులో బస్సు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు 4 గంటల 30 నిమిషాలకు రావాల్సిన బస్సు 5 అయినప్పటికీ రావడం లేదని చెప్పడంతో మెదక్ డిపో మేనేజర్తో ఫోన్ మాట్లాడారు. బస్సులు సమయానికి నడపాలని కోరారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని ఆయన పరిశీలించారు. శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రమాద పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఇటీవల స్వల్ప ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి పొందుతున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జగదీష్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి ఉన్నారు. జహీరాబాద్ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడి మొహల్లా శ్రీ వెంకటేశ్వర్ ఆలయ ప్రాంగణంలో నాడు 160వ నగర సంకీర్తన అద్భుతంగా జరిగింది. మనిషి తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు పట్ల నియంత్రణ సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా హరే కృష్ణ టెంపుల్ ప్రతినిధి విభీషణ్ ప్రభుజీ హితవు పలికారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ, ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.